వెల్కమ్ టు జీవీ న్యూస్. ద్విచక్ర వాహనాలను దొంగిలించిన నిందితుడిని అరెస్టు చేసిన ఎమ్మిగనూరు ఎస్డిపిఓ ఉపేంద్రబాబు, గోనెగండ్ల సిఐ విజయభాస్కర్. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ 35 లక్షలు విలువ చేసే 30 ద్విచక్ర వాహనాలను నిందితుడు కురువ వెంకటేష్ దగ్గర నుంచి స్వాధీనపర్చుకున్నామని, ఈరోజు ఉదయం గోనెగండ్ల గ్రామం ఊరి బయట ఉన్న సుంకులమ్మ గుడి దగ్గర నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియా సమావేశంలో తెలియజేశారు. సో గత కొన్ని రోజులుగా కర్నూలు టౌన్ ప్రాంతంలో ఎమ్మిగనూరు, గోనెగంట ఇక్కడ 2 వీలర్ థెఫ్ట్ గురించి మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక అక్యూజ్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము. దీని భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కురువ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దగ్గర దాదాపు 30 2 వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన 2 వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమ్మిగనూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. ఇది రికవరీ చేసి ఆ చాసీ నంబర్ ద్వారా ఓనర్స్ని కూడా కొంతమంది కంప్లైంట్ ఇవ్వలేదు మనకి. సో ఆ కంప్లైంట్స్ని కూడా చాసీ నెంబర్ ద్వారా మనం ట్రేస్ చేసి అడ్రస్ ట్రేస్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో ఇంకా 2-3 అక్యూజ్డ్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళని కూడా త్వరలో పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్పెసిఫికలీ 2 వీలర్ థెఫ్ట్స్ ఏమున్నాయో ఆ 2 వీలర్ థెఫ్ట్స్ జరిగిన 2 వీలర్స్ని త్వరగా అతన్ని పట్టుకొని అవి కూడా రికవరీ చేస్తామని నేను ఆశిస్తున్నాను. సో ఈ గుడ్ వర్క్, ఐ అప్రిషియేట్ ద గుడ్ వర్క్ డన్ బై సిఐ గోనెగండ్ల అండ్ హిస్ టీమ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఎస్డిపిఓ ఎమ్మిగనూరు శ్రీ ఉపేంద్ర గారు. థ్యాంక్ యూ అండి.